అందరికీ నమస్కారం. మళ్ళీ అమరావతి మీద తాజాగా చర్చ అయితే మొదలైంది. ఎందుకు అమరావతి జగన్ వద్దంటున్నాడు ఏంటి అని. అలా పార్టీలో సకల శాఖ మంత్రిగా బిరుదొందిన సజ్జల రామకృష్ణారెడ్డి నేను ప్రెస్ మీట్ పెట్టి 2-3 అంశాల గురించి ప్రధానంగా మాట్లాడాడు. ఒకటి, ఎందుకు అన్ని వేల ఎకరాలు ఆల్రెడీ తీసుకున్నారు కదా, మళ్ళీ ఎందుకు అన్ని వేల ఎకరాలు అనేది ఒకటి ఆయన మాట్లాడిన మాట. రెండోది ఏంటంటే దాంట్లో 1,00,000 కోట్లు పెట్టే బదులు అందులో 10% 20% పెడితేనే ఇక్కడ మావిగన్ అయిపోతుంది, కాబట్టి మేము ఆ స్టాండ్ తీసుకున్నాం అని మాట్లాడాడు. మూడోది, మాకు అసలు రాజధాని విషయంలో రాజకీయం చేయాలనే ఉద్దేశమే మాకు లేదని చెప్పి ఆయన కూడా మాట్లాడాడు. సో అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో ఇదే అమరావతికి ఎన్ని వేల ఎకరాలు కావాలి ఏంటి అనే దాని మీద వాళ్ళ పార్టీ ఓడిపోయిన తర్వాత 2019లో వాళ్ళు ఓడిపోయిన తర్వాత ఆయన ఒక మాట మాట్లాడాడు. ఒకసారినండి. ఆ ఐడియాతోనే జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో దొనకొండ 2014లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఉంటే దొనకొండ ప్రాంతంలో 50,000 ఎకరాలు ప్రభుత్వం ఉంది, మరొక 50,000 ఎకరాలు ఫారెస్ట్ ఇది కూడా ఉంది. సో దాన్ని డెవలప్ చేయడానికి కానీ లేదా డెవలప్ చేసిన ల్యాండ్ మీద వచ్చే రెవెన్యూతోనే ఫర్దర్ ఇచ్చేయచ్చు అని ఒక ప్లాన్తో వచ్చారు. సో విన్నారు కదా, 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే దొనకొండలో ఒక 50,000 ఎకరాలు తీసుకుని మరొక 50,000 ఎకరాలు ఫారెస్ట్ కు సంబంధించినటువంటి ల్యాండ్ ఉంది. సో దాన్ని డెవలప్ చేసి అమ్మటం ద్వారా కావచ్చు లేదా దానిలో కావచ్చు రాజధాని నిర్మాణం చేపట్టాలి అనుకున్నాం. అది మా ప్లాన్. దురదృష్టవశాత్తు మేము ఓడిపోయామని చెప్పి ఆయన మాట్లాడాడు. అంటే అప్పట్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పిన లెక్క ప్రకారం జగన్మోహన్ రెడ్డి 2019లో గెలిస్తే దొనకొండ దగ్గర 1,00,000 ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేపట్టేవాడు. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి మేము అమరావతికి వ్యతిరేకం కాదు, జగన్మోహన్ రెడ్డి ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు, అమరావతి రాజధానికి మేము వ్యతిరేకం కాదు అని చెప్పి మాట్లాడాడు. ఆ క్లిప్ కూడా ఒకసారి చూడండి. ఏ అమరావతి అయితే ప్రజల రాజధానిగా అందరి ప్రజల ఆకాంక్షగా ఉండేదానికి ఆయన ఎప్పుడూ వ్యతిరేకం కాదు కాబట్టి 19 ఎన్నికలకు ముందే ఇప్పుడు మనం నిలబడిన ఇక్కడ చంద్రబాబు నాయుడు కంటే చాలా ముందే భూమి కొనుక్కొని ఇక్కడే ఆఫీసు ఇక్కడే ఇల్లు కూడా కట్టుకున్నారు శాశ్వతంగా. చూశారు కదా, అంటే మేము వస్తే దొనకొండలో 1,00,000 ఎకరాలతో కట్టాలి అనుకున్నామన్నది వాళ్ళే. అంటే వాళ్ళు వస్తే 1,00,000 ఎకరాలతో కట్టాలనేది వాళ్ళ ఉద్దేశం. రెండోది, అమరావతికి మేము వ్యతిరేకం కాదు, జగన్ ఇక్కడే ఇల్లు కట్టుకున్నారు అనేది కూడా ఆయన ఉద్దేశమే. మళ్ళీ ఇప్పుడు ఆయన ఏమంటాడు, నీ 1,00,000 కోట్లతో ఇక్కడ నిర్మాణం సాధ్యం కాదు, ఇక్కడ నేల సరిగ్గా లేదు, అమరావతికి ఈ నేల రాజధానికి ఈ నేల పనికిరాదు అని మళ్ళీ కొత్త మాటలు మాట్లాడింది కూడా ఆయన. ఆ వీడియో కూడా ఒకసారి మీరు చూడండి. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తీసుకొచ్చింది అసలు ఫస్ట్ ఆ టెర్రైనే ఆ నేలనే స్వభావం దీనికి పనికిరాదు అనేది ఫస్ట్ నుంచి అందరు చెప్తున్నది. అక్కడ రూపాయి ఖర్చు పెట్టాల్సింది 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సంవత్సరంలో కట్టాల్సింది 10 ఏళ్లలో అవుతుంది. చంద్రబాబు నాయుడు గారికి కావాల్సింది ఎగ్జాక్ట్లీ అదే, ఎందుకంటే ఆయనకు పూర్తి చేయడం ఉద్దేశం లేదు. చూశారు కదా, అంటే ఈయనేమంటాడు, మీరు తీసుకున్న 30,000 ఎకరాలు చాలక ఇంకెందుకు తీసుకుంటున్నారు అని అడుగుతారు. కానీ మేము వస్తే 1,00,000 ఎకరాలతో కడదాం అనుకున్నామని వాళ్లే చెబుతారు. అమరావతికి మేము వ్యతిరేకం కాదు అని వీళ్లే చెబుతారు. అమరావతికి అక్కడ రాజధానికి ఆ నేలలు పనిచేయవు అని మళ్ళీ తిరిగి వాళ్లే చెప్తారు. అంటే ఒక క్లారిటీ లేదు. మరి ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి గతంలో మీరు 3 రాజధానులు అన్నారు కదా, ఇదే అభివృద్ధి చెందిన విశాఖలో అయితే వేగంగా అభివృద్ధి చేయొచ్చు, ఈ అమరావతిలో పెట్టే 10% 20% విశాఖలో పెడితే రాజధాని అవుతుంది అని మాట్లాడింది కూడా వీళ్ళే. మళ్ళీ ఇప్పుడు విశాఖలో పెడితే ఆ 10% 20% అనే దాన్ని తీసుకొచ్చి మావిగన్లో పెడితే రాజధాని అయిపోతుంది కదా అన్నారు. జగన్మోహన్ రెడ్డి చెప్పింది నేషనల్ హైవేకి అటుపక్క ఇటుపక్క. అసలు నేషనల్ హైవేకి అటుపక్క ఇటుపక్క రాజధాని కట్టాలి అని ఎలా అనుకుంటున్నారో, కట్టడం ఎలా సాధ్యం అవుతుందో ఎవరికీ తెలియట్లా. నిన్న మొన్నటి వరకు 3 ప్రాంతాలలో ఆ రాజధానులు ఉంటేనే ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. హైదరాబాద్ మాత్రమే ఎందుకు అభివృద్ధి చెందిందంటే ఆంధ్ర రాజధానికి అది ఒక్కటి మాత్రమే ఉంది, అందుకని హైదరాబాద్ విడిపోయిన తర్వాత మనం నష్టపోయాం. ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో ఉండకూడదని గతంలో చెప్పింది కూడా వాళ్ళే. మరి మిగిలిన 3 రాజధానుల పరిస్థితి ఏంటంటే, మొన్న జగన్ మీరు ఆ క్లిప్ కూడా చూడండి సార్, వైజాగ్ రాజధాని పరిస్థితి అయిపోయినట్టేనా, ఇంకా వైజాగ్ రాజధానిగా లేనట్టేనా అంటే జగన్మోహన్ రెడ్డి నాకేమీ వినపడలేదు అన్నట్టుగా లేచి ఎలా వెళ్ళిపోతున్నాడో ఒకసారి మీరు ఆ క్లిప్ కూడా చూడండి. సార్, మావిగన్ పేరుతో వైజాగ్ రాజధాని అనేది పోయినట్టేనా సార్? సార్, డూ యూ హ్యావ్ ఎనీ కన్సర్న్స్ ఆన్ SIR? సార్, వైజాగ్ రాజధాని అనేది వెళ్ళిపోయినట్టేనా? చూశారు కదా, రాజధాని గురించి విలేకరులు ప్రశ్నిస్తే కనీసం దాని మీద సమాధానం చెప్పకుండానే ఎంటైర్ ప్రెస్ మీట్ లో 3 రాజధానులు అనే పదం వాడకుండానే జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయారు. కానీ గత 5 ఏళ్లుగా వాళ్ళు వాడిన పదమే 3 రాజధానులు.
కానీ మొన్న ప్రెస్ మీట్ లో మాత్రం మావిగన్ గురించి ప్రస్తావించారు తప్ప అమరావతి గురించి ప్రస్తావించారు తప్ప 3 రాజధానుల గురించి ప్రస్తావించాల. అంటే వైసీపీ పార్టీకి ఒక విధానం అంటూ లేదు. ఆ పార్టీ అమరావతికి అనుకూలం అంటారు, కానీ అమరావతి అక్కడ నిర్మాణం వద్దంటారు. మేము వస్తే 1,00,000 ఎకరాల్లో కడదాం అనుకున్నా అంటారు, కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు భూమి తీసుకుంటే ఎందుకు అన్ని వేల ఎకరాలు అంటారు. అలాగే అమరావతిలో అంతా బాగుంది కదా అంటారు ఒకసారి, మరొకసారి ఏమో అమరావతిలో నేల పని చేయదు, అక్కడ నిర్మాణాలు నిలబడవని చెప్పి వాళ్ళే మాట్లాడతారు. సో ఇన్ని రకాలుగా మాట్లాడటం వల్లే ప్రజలు వైసీపీ పార్టీని నమ్మటం లేదు. 2024లో ప్రజలు వైసీపీని తిరస్కరించడంలో ప్రధాన కారణం 3 రాజధానులు అనే అంశం. రాష్ట్ర ప్రజలు దాన్ని అగ్రీ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికలకు 3 రాజధానులు పేరు తేలితే చంద్రబాబు గారు అమరావతి పేరు తేలారు. బట్ ప్రజలు ఎవరికి బ్రహ్మరథం పట్టారు? అమరావతికి బ్రహ్మరథం పట్టారు. మళ్ళీ జగన్ ఏమంటారు ఇప్పుడు? మావిగన్ వర్సెస్ అమరావతి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 2029లో కూడా ప్రజలు జగన్మోహన్ రెడ్డిని నమ్మలేదు అనుకోండి, అప్పుడు రాజధాని మళ్ళీ ఇంకోటి వస్తుందా, లేదా మావిగన్కే కట్టుబడి ఉంటారా, లేదా వైసీపీ పార్టీని శాశ్వతంగా క్లోజ్ చేసేస్తారా? సో దాని మీద కూడా స్పష్టత ఇవ్వాలా. సో మా స్టాండ్ ఇదే, ఇక మేము మాట మార్చమని చెప్పాలి. అమరావతికి అనుకూలం అన్నది వాళ్లే, తర్వాత 3 రాజధానులు అన్నది వాళ్లే, తర్వాత ఇప్పుడు మావిగాని అంటున్నది వాళ్లే. రేపొద్దున ఇంకో రాజధాని మాట ఎత్తకుండా గెలిచినా ఓడినా ఈ స్టాండ్ తో మేము ఉంటామని వైసీపీ పార్టీ నాయకులు చెప్పగలరా అనేది ఇప్పుడు ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న. సో ఈ వీడియో మీద మీరు కూడా ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.